హాయ్ అండి. ఒక 5, 6 సంవత్సరాల నుండి మేమసలు పొలం వేయడమే మానేసి కౌలుకే ఇచ్చుకుంటూ వచ్చామనమాట. కానీ ఈ ఇయర్ మాత్రం పొలం వేద్దాంలే అనుకోని పత్తి, మిరపకాయలైతే మరీ ఎక్కువ కష్టం ఉంటది. చేయలేమని జెప్పేసి మినపనారైతే వేసాము. అంతా మంచిగా పండింది గానీ, తీరా పంట చేతికొస్తుంది అనే టైంకయితే ఫుల్లు వర్షాలు పడి మొత్తం రివర్స్ అయిపోయిందనమాట. దీనికి మేము 15,000 పెట్టుబడి పెడితే మాకొచ్చింది ఎంతో తెలుసా? అక్షరాల 6,000 అనమాట. పెట్టిన పెట్టుబడి గూడా రాలేదు. ఒక 2 బస్తాలు మినుములైతే అయినయి. ఇవి నాటు మినుములు గాబట్టి చాలా మంచిది. అందులోనూ మనం పండించినవి గాబట్టి హెల్త్‌కి గూడా మంచిదే. మనం కష్టపడి పండించుకున్న మినపగుళ్ళను అమ్ముకొని బయట షాప్‌లో పొట్టు లేకుండా అమ్ముతారు గదా! ఆ మినపగుళ్ళు కొనుక్కునే బదులు ఇలా నాటు పొట్టు మినపగుళ్ళే మంచిదని జెప్పేసి కొన్ని మేముంచుకొని కొన్నయితే కావాల్సిన వాళ్ళకి అమ్మేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ మాకు కావాల్సిన వరకు అమ్మ క్లీన్ జేస్తున్నారు. ఒక టబ్బులో మినపగుళ్ళేసుకొని దాని నిండా వాటర్ పడితే దానిలో ఉన్న పొట్టు, చిన్న చిన్న పుల్లలు అన్నీ కూడా వాటర్‌పై తేలుతాయన్నమాట. అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అలా 2, 3 టైమ్స్ క్లీన్ జేసుకోవాలి. అట్లా క్లీన్ చేసుకున్న మినపగుళ్ళని చేత్తో దేవేసుకుంటూ వడబోయాలన్నమాట. అలా చేస్తే ఏంటంటే ఇసుక, మట్టి ఉంటే అడుగున ఉండిపోద్ది. ఫైనల్‌గా క్లీన్ చేసుకున్న మినపగుళ్ళని ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని మిల్లు పట్టిస్తే చాలు మినపప్పు అయితే అయిపోయినట్లే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి.